దేవుడు ఎవరు లేరు, నీకులాగా ప్రేమించేవాడు ఎవరు లేరు. ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన యేసయ్యా నీకు వందనములయ్యా. ఈరోజు నీవే నా ధాన్యం అయ్యా, నీవే నా ధాన్యం, నీవే నా శక్తి, నా బలము, నా కొండ, నా కోట, నీవే నా ఆశ్రయదుర్గం, నీవే. నీకు లాంటి దేవుడు ఎవరు లేరు, నన్ను లైక్ యూ. నీకు లాంటి దేవుడు ఎవరు లేరు. నీ ప్రేమ ఎంతో గొప్పది కాబట్టి నీ ప్రేమను అంగీకరిస్తూ నీ దగ్గరకు వచ్చున్నాను ప్రభా. నన్ను అంగీకరించు, నన్ను బలపరచు. నువ్వు తెరిచి నీ తలుపులో ధైర్యంగా ముందుకెళ్ళగలిగిన జీవితాన్ని నాకు దయచి. నీ వాగ్దానాన్ని నమ్ముతున్న ఇదిగో నీ ముందు నేను నూతన తలుపు తెరిచాను అయ్యా. నువ్వు తెరిచిన తలుపులో ముందుకెళ్ళగలిగిన శక్తిని నాకు దయచేయ్యా. అపవాదిని వాడి అనుచరులని నువ్వు లయపరచు ప్రభువా. నీ నామాన్ని ధరించుకున్న జీవితాన్ని నాకు దయచే ప్రభువా. కాబట్టి సహోదరులు వేరే శక్తుల్ని అయా వ్యతిరేకమైన వ్యక్తుల్ని దూరపరచు ప్రభువా, తప్పించేయా వాటి నుండి. నా శరీర క్రియల నుండి నన్ను నశింపజేసే నా శరీర క్రియల నుండి నన్ను తప్పించేయ్యా, నన్ను విడిపించేయ్యా అయ్యా. నా బలహీనలో నీ బలం కనపరచబడాలి. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడిని ధైర్యంగా ప్రకటించాలయ్యా. నా జీవితాన్ని నడిపించు, నా జీవితాన్ని బలపరచు, నా జీవితంలో నీ కార్యం జరిగించు, నా జీవితంలో నీ క్రియలను కనపరచమని వేడుకుంటున్నాను అయ్యా. అడగండి, యథార్థంగా దేవుడిని అడగండి. ఎలాగ గుడ్డి భర్తమై కేక వేసాడో కేక వేయాలండి. ప్రభు బల్లోకి పాల్పొందుతామండి. ప్రభు బల్ల కొరకు సిద్ధపడిన వారు అలాగే మీ మధ్య ప్రభు బల్ల పంచేటప్పుడు ఒక కప్ మీ చేతిలో తీసి పెట్టుకోండి. ఒకేసారి అందరూ కలిసి ప్రభు బల్లోకి అడుగు పెడతాము. ప్రభు బల్ల పంచుగా పరిచారకులు మీ మధ్య దయచేసి ఒక కప్పు మీ చేతిలోకి తీసి పెట్టుకోండి. ఒకేసారి అందరూ స్తుతి కృతజ్ఞతతో ప్రభు బల్ల పాల్గొందామండి. Church
ముందుకు వెళ్తారా? ఎక్కడ దేవా నా జీవితంలో చేస్తున్న ప్రతి మేలు బట్టి వందనాలు. నా జీవితంలో ఎన్నో సమూహమైన దుష్ట శక్తులను లయపరిచావు ప్రభా. ఎంతో దుష్ట శక్తులు నా జీవితంలో లయపరిచి నాకు జయాన్ని ఇచ్చి ఎంతో గొప్ప జయాన్ని గతంలో ఇచ్చావు. ఇంతవరకు నా జీవితంలో ఎన్నో మేలు చేశావు. ఎన్నో అనుకోని పరిస్థితుల్లో నా పని అయిపోయిందనే పరిస్థితుల్లో కూడా నా తోడుండి నన్ను విడిపించావు. వందనము. నన్ను కాపాడే వందనము. నన్ను స్వస్థపరిచావు వందనములు. నాకు కృప చూపించావు వందనములు. నాకు జాలి చూపించావు వందనములు అయ్యా. నీ దయను వేడుకుంటున్నాను, నీ కరుణను వేడుకుంటున్నాను, నీ కృపను వేడుకుంటున్నాను ప్రభా. నా జీవిత కాలము నీ మహిమార్థమై జీవించాలి. నా జీవిత కాలము నిన్ను కనపరుస్తూ బ్రతకాలి. నా జీవిత కాలం అంతయో నిన్ను కీర్తిస్తానయ్యా, నేను స్తుతిస్తానయ్యా. కుష్ఠరోగులు వచ్చి వారు యేసు ప్రభు దగ్గర అడిగారండి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు.
యేసే నామని సంతోషంతో పలుకుతారా?
అసలు ఆయన ముందు తల ఎత్తలేమండి, తల ఎత్తలేని పరిస్థితులు. కానీ క్షమించగలిగే ఆయన మనస్సు మనని ఈరోజు ధైర్యముగా కృపా సింహాసనం వరకు తీసుకొచ్చింది. యేసయ్యా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా. ఇక్కడున్న మీరంతా కూడా డూ యూ రియలీ బిలీవ్ దేవుడు మేలు చేయక ఉండలేడని? మేలు చేయుట ఎంతో ఆనందించే దేవుడు అని ఆయన వాక్యం తెలియజేస్తుందండి. ఇది మీరు నమ్ముతున్నట్లయితే ఒక్కసారి నిజంగా హృదయపూర్వకంగా చెప్తారా? మేలు చేయక నీవు ఉండలేవయ్యా, నీ
స్వరములెత్తి దేవుని మనస్ఫూర్తిగా స్తుతించండి అండి. ఎంతగా పొందుకున్న మనము, ఎంతగా అన్ని రీతిలో దీవించబడ్డ మనము. గివ్ యువర్ బెస్ట్ టు జీసస్. మీ స్వరములెత్తి చప్పట్లు కొడుతూ కరములు తట్టి ఆయన సన్నిధిలో నన్ను ఇంతగా దీవించిన దేవా, నీ సాక్షిగా నన్ను నిలిపయ్యా అని మనం అందరము కలిసి స్వరములెత్తి పాడదామండి. అందరం కలిసి స్వరములెత్తి దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా
రావడమే మనకి గొప్ప ఆశీర్వాదం అండి. ఆయన కను దృష్టి మన పైన పెట్టడమే గొప్ప ఆశీర్వాదం.